మూకు నాకు పడదబ్బా. మరేం పడుతుందబ్బా? నమస్కారం పెట్టు. నమస్తే సార్. ఎలాగని ఎవడీడు? అండ్ శ్యామ్, మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఊరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్యా, కొంచెం కంట్రోల్ అవ్వు. కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి అంతే. దీన్ని ఏమంటారా బావా? అని చెప్తారు. నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది సేవని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటా, తర్వాత చూస్తున్నావు. పద. రారా. పదరా. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి అలాంటి పనులు కొత్త మరమండ మట్టాలు ప్రసంగా. ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు, మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరే బావా, చండాకరణ ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? చూడండి, వాంటెడ్ అనిత, 3rd BSc శ్యామ్. ఏ అనిత, చూడవే, నీ లవర్ నీ కోసం పలక రాయబారం పంపించాడు. హంస రాయబారం గురించి విన్నాం గానీ ఈ పలక రాయబారం ఏమిటి? ఏం పాట పాడినావప్ప. ఆండవన్ నీ గొంతుకులో అమృతం పోసినాడు. ఈ నాడారు నీకు స్పెషల్ ఛాయ్ పోస్తా ఉంటాడు. కుడి. స్పెషల్ ఛాయ్ మాకు లేదా? మీకు ఆర్డినరీలో ఆర్డినరీ, వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. అంటే ఒట్టి డికాక్షనా? అయితే వీడికి మీలో బాలు అంటే ఎవర్రా? మాధురి అంటే మాత్రం నేనే. వేళాకోళంగా ఉందా? మర్యాదగా చెప్పండి, మీలో బాలు అంటే ఎవరు? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి? రెడ్డి గారమ్మ ఎక్కడ్రా? చెప్పకపోతే ఏం చేస్తావు? టీ మొత్తం పారబోచేస్తావా? సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా? కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా? టోటల్ గా ఈ టీ కొట్టిన సర్వనాశనం చేసేస్తావా? చేయరా. నువ్వే కనుక మగాడు ఈ టీ కొట్టిన సర్వనాశనం చేయి. నువ్వు ఉండి నాడారు. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. అయ్యో సారు, ఇంత టీ కడ ఓనర్ నాందా. ఇంత బ్యాచ్కి నాకు ఒక సంబంధం ఇల్లే. నాడారు. గాంధీనగర్ గడి అర్థం బంగారు వెళ్ళాలండి. పోతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇది ఏంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్లో రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లో పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కర్నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతంత పెట్టుకోండి, కలదోడు పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణ గారండి, నారాయణ గారు, నారాయణ గారండి, నారాయణ గారు, నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ్ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడి అర్థమ్మ గారికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరణం ఉందండి. చూద్దారేని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడిదిరా? అంతర్విత్తిలో కొనేయాలండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో చెప్తా. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయ్యో విగ్రహాలు, కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, వచ్చాయి ఇటు అలా వెళ్ళిపోయాను. ఈ సందు దగ్గర ఆగు. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శిఖరం, అది బిర్లా టెంపుల్ రా. దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా. వెంకటేశ్వర స్వామి ఉంటాడు. చూసా అలా మెల్లమెల్ల మెల్లమెల్ల మెరిసిపోతుందో అదంతా పాలరాజు
రాతో కట్టారా అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా లోపల ఎక్కడేసి ఉంటాడు దండ పెట్టుకో గోయిందా గోయిందా ఆగు ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చాయి వచ్చానండి. ఇక్కడికి వచ్చావురా వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి లెఫ్ట్ కి లాగు లాగానండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి వచ్చానండి. రైట్ నుంచి ఇలా వెళ్ళిపో వెళ్ళిపోయానండి. ఇలా వెళ్ళిపో మళ్ళీ ఇలా వెళ్ళిపో వెళ్ళిపోయానండి. ఇలాగ వచ్చాయి వచ్చానండి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా వచ్చానండి. ఇది పంచాకుడు సెంటర్ పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా పడుతుందండి. అదిగో శ్మశానం అయ్య బాబా అది ఇప్పుడు ఎందుకండి? ఏమన్నా పలకరించి వస్తావా మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా లేరండి. అవును రే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి? అయ్యో, ఓయ్, ఏంట్రా పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా అయ్య బాబా నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా గడియార స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా ఆయ్. అదిగో. చాలా థ్యాంక్స్ అండి. ఆ. మా మార్దల ఎయిటింగ్ లో ఉంటదండి. ఆ. నేను వెళ్ళి వస్తానండి. అలాగే, ఆగు. ఓ 100 కొట్టేళ్ళు నేను ఎందుకు అంత ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? అదేంటండి? ఎందుకు ఇవ్వాలి? కొడతారా? ఎందుకు ఇవ్వాలి? మా మైకుని చూసుకుంటారండి. ఏయ్, ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా ఎందుకు ఇవ్వాలంటావా ఏరా ఎందుకు 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 ఇవ్వాలంటావా అలా తను ఎత్తారేంటండి? సర్లేండి ఇగో 100 ఉంది తీసుకోండి. ఆయ్. వెళ్ళు ఆయ్. రే బేగెళ్ళరా మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు వెళ్ళు భలే చెప్పారండి. వెళ్ళి వస్తానండి. ఏయ్ కొట్టేసా చూసావా 100 రూపాయలు రే మస్తాను రెడీగా ఉండు కొట్టు కిలో కైమా కైమా కొట్టు నాడార్ ఒక స్ట్రాంగ్ సూపర్ టస్టీ. నాకు టీ బోర్ కొట్టింది నాన్న. హార్లిక్స్ ఇచ్చే. నాకు కాఫీ టీలు అస్సలు పడవు బాబు. సింపుల్ గా పాలిస్తే చాలు తాగేస్తాను. ఇస్తామప్పా ఎత్తిన వెరైటీ అయినా ఇస్తాం ముందు దుడ్డు కొట్టండి పుస్తకంలో రాసుకో. రాసి రాసి పుస్తకాలు దా పెరుగుతున్నాయప్ప అప్పు తరగడం లేదు దుడ్డు ఇస్తేనే చాయ్ అనాడం కాఫీ అనాడం డబ్బిచ్చి ఛాయ్ తాగాలంటే నీ కాకా హోటల్ కే రావాలా? నా డిష్ ఏ కామత్ హోటల్ తో వెళ్లే వాళ్ళంగా ఏరా అంతే కదా. అప్పు పెట్టేదానికి నా హోటలా డబ్బు ఇచ్చేదానికి కామతో హోటలా అది ఏం గప్ప కథ అడ్డం తిరిగింది. ఇక లాభం లేదు. చిల్లరకు చిన్నిని బాధాల్సిందే. రే చిన్ని చిన్ని ఏంటి మాట్లాడలేదు? ఏరా చిన్ని పలకట్లేదే? చిన్ని ఫీలింగ్స్ లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉండనివ్వండి బాబా. ఫీలింగ్సా? నీకెలా తెలుసు? నాకు అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి. మనసు మరొక మనసుని కోరుకున్నప్పుడు మనసు మనసులో ఉండేదనే మాట మనసున్న మనుషులకి అర్థం అవుతుందని మనసున్న మనసే మాడా వెంకటేశ్వరరావు మనసెప్పి చెప్పారు. అయ్యా బాబోయ్! నాడారు మేము నీ కాళ్ళు పట్టుకుంటాం. 2 స్ట్రాంగ్ టీ ఇచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. మనసు మమత లేని ఉట్టి మట్టి మనుషులు సచ్చినోళ్ళు. మజ్జిగ తాగుతున్నారా? ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే 100లాది కాకులు కలిసి వచ్చి కావు 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 అని ఏడుస్తాయిరా. అలాంటిది ఒక సీనియర్ తాగుపోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా. అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్ ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వీర లేవరా లేచి మందు తాగరా కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్ట కొట్టేయాల్సిందే గురుగురు. షట్టర్ తెరుగురు. మరిదే టానిక్ వీక్నెస్ అంటే. ఎందుకు కాదు మళ్ళీ యూనిటీ లేకుండా పోతుంది. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి వెళ్తామరు? ఏరా నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముచ్చి 3 ఇళ్ళు నా మొఖాన్ని బారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే నేను మనిషినేరా. నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. ఏంటి నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవు బాబు. మందు తాగడం మొదలట్టంగా సరిపోదు. ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే తాగు. నాకా? ఎక్స్క్యూజ్ మీ మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతానుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా కామ్రేడ్స్ బోన్ అయిపోయింది. ఇక మీరు కుమ్మేండి. నా డబ్బులేరా?